కామెంట్ చేశారు. ఇన్ని చేస్తున్నారు కదా, మంచిగా చేయొచ్చు కదా అన్నట్టు. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూద్దాము ఎలా వస్తాయో ఏంటో అన్నట్టుగా. ఒక్కొక్కళ్ళేమో ఇలా పిండుతున్నారు, ఒక్కళ్ళేమో పిండకుండానే ఇంకా పిండి వేసుకొని కలిపేసుకుంటున్నారు. దాని తర్వాత ఇంకా కలుపుకుంటా మెల్లిగా నిదానంగా అయితే కలుపుకుంటా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇంకా 5 నిమిషం పాటు హైలో పెట్టేసుకొని తిప్పేసుకున్నాను, ఇలా కలిపేసుకున్నాను. మంచిగా అయితే వచ్చిందండి. మా ఆయన చెప్పారని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమాకండి, మీకు మా కంటెంట్ నచ్చదు, ఎందుకంటే మా ఆయన చెప్పారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. ఇంకా నా కంటెంట్ నచ్చి చూసేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి. ఇదైతే మంగళవారం బ్లాగ్ అండి. ఇక్కడ ఇంకా నేనైతే బాక్స్లోకి అయితే దోసకాయ టమాటా అయితే చేస్తున్నాను. ఇంకా మా ఆయన మొన్న కూరగాయలతో పాటు దోసకాయలు కూడా తీసుకొచ్చారు. దోసకాయలు చాలా తక్కువ అండి మా ఇంట్లో తింటాం. మా అబ్బాయి తినడు, మా ఆయన కూడా తినడు. ఇంకా తీసుకొచ్చారు అనేసి ఇంకా దోసకాయ టమాటా అయితే చేస్తున్నాను. ఒకటేమో సప్పగుంది, ఒకటేమో కొంచెం పుల్లగుంది. రెండు కూడా కట్ చేశాను. రెండు వండితే కూర కూడా చాలా అవుతుంది అనేసి కొంచెం తీసాను. టమాటా దోసకాయ పప్పు చేద్దాంలే అన్నట్టుగా ఇంకా కొంచెం ఒక సగం అయితే తీసేసుకున్నాను దోసకాయ. ఇంకా అందులోంచి ఒక టమాటా కూడా తీసేసి ఇంకా పక్కన పెట్టుకున్నాను సగం ఉల్లిపాయ. నేనైతే మొత్తం కలిపి వండుతానండి దోసకాయ టమాటా, బాగుండిద్ది కూర అయితే. ఇంకా కట్ చేసుకున్న దోసకాయ, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక 3 టమాటాలు, పసుపు, కారం, నూనె వేసుకొని ఇలా గరిటెతో అయితే కలిపేసుకున్నాను. మొత్తం కలిసి నాకైతే మనం నీళ్ళు వేసుకోవాలి, ఉడకాలి కాబట్టి కొన్ని అయితే నీళ్ళు వేసుకొని కలిపేసుకొని ఇంకా పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా చాలా బాగుండిద్ది ఇలా దోసకాయ టమాటా అయితే. నేను ఎప్పుడు దోసకాయ టమాటా చేసినా ఇలాగే చేస్తాను. ఇంకా కోడిగుడ్లు అయితే ఉడకబెట్టానండి, ఉడికినాయా లేదా అని చూస్తున్నాను, కానీ ఇంకా ఉడకలేదు బాగా. మళ్ళీ పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా టిఫిన్కి అయితే పెసరపప్పు రాత్రి నానబెట్టాను. పెసరపప్పు కాదు, పెసర్లు కూడా కొంచెం బియ్యం వేసి రాత్రి అయితే నానబెట్టానండి. అప్పటికప్పుడు వేస్తుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది, నైట్ నానబెట్టి వేసుకుంటే కొంచెం బాగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అంటే దోశ కొంచెం మెత్తగా అనిపిస్తుంది. ఎప్పుడైనా మనకు కుదిరినప్పుడు అయితే అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడైతే ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ అయితే పట్టేశానండి మెత్తగా. ఇంకా పిల్లలకైతే డ్రై ఫ్రూట్స్ ఒలిసియాలి. ఇంకా అత్తయ్యకి ఇండిషన్ చేశారు కదా, జ్వరం వచ్చింది. ఇంకా రాత్రి అంతా సరిగా నిద్రలేదంట, లేదంటే అత్తయ్య ఒలిసి పెడతారు డ్రై ఫ్రూట్స్ అనేది. ఇంకా ఇక్కడ చట్నీకి అయితే శనగిత్తనాలు, పచ్చిమిర్చి, ఈ ఏంచిన శనగపప్పు ఉంటాయి కదా, అవి వేసి మిక్స్ చేసి వేసుకున్నాను, వేపేసుకొని. ఇంకా పెసరట్టు అయితే వేస్తున్నానండి. మా ఇంట్లో చాలా తక్కువ తినరు, అయినా కూడా నేను అప్పుడప్పుడు వేస్తూనే ఉన్నాను పెసరట్టు మంచిదనేసి. ఇంకా మా అబ్బాయికి అయితే 2 వేసి ఇచ్చాను, తనైతే ఒకటే తిన్నాడు. మా అమ్మాయి కూడా అంతే, ఎక్కువ తినదు. ఇంకా ఇల్లు అయితే మా అబ్బాయి అయితే 8:30 అండి తన స్కూల్ అయితే. ఇంక ఇక్కడ కూర్చున్నాడు, ఇంకా ఆటో వచ్చింది. ఇంకా తన ఆటో వచ్చేదాకా అయితే ఇంకా ఇద్దరం కాసేపు అయితే బయట కూర్చుంటాము. ఇంకా తనైతే షూ అది వేసుకుంటున్నాడండి. మా అబ్బాయికి అయితే 9ంటికి అండి స్కూల్ అయితే. ఇంకా దూరం అక్కడ బస్సు లేదనేసి ఆటో అయితే మాట్లాడాము, తను కూడా వెళ్ళిపోయాడండి. ఇంకా కోడిగుడ్లు అయితే ఒలిసి దాంట్లో పెట్టేసుకొని ఇంకా అన్నం కూరలన్నీ తీసేసుకొని అంట్లన్నీ పెట్టేసుకుంటున్నానండి. ఇంకా అత్తయ్య అయితే టిఫిన్ చేయలేదు. ఇంకా మా నలుగురికే వేస్తాను ఒక పూటకే. పెసరపిండి అయితే ఉండదు కదా రెండో రోజుకనేసి. ఇంకా అత్తయ్య ఏమో నోరు బాగాలేదు, జ్వరం వచ్చింది కదా, ఇంకా టిఫిన్ వద్దన్నారు. ఇంకా వాంతులు విరేచనాలు కూడా అయినాయంట. ఇంకా నిమ్మకాయ పచ్చడి వేసుకొని కొంచెం అన్నం తిన్నారు, వేడన్నం తిని టాబ్లెట్లు వేసుకోవాలి కదా అనేసి. ఇంకా పిండి ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. పిండి కూడా చట్నీ 2 ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంకా సాసులు అయితే తెప్పించాను. ఒకళ్ళైతే కామెంట్ చేశారు, ఇన్ని చేస్తున్నారు కదా మంచిగా చేయొచ్చు కదా అన్నట్టుగా. ఇంకా తెప్పించి ఉంచానండి, సాయంత్రం చేద్దామనేసి. టైం అయితే 4 అవుతుంది సాయంత్రం పూట. వాళ్ళైతే మా అబ్బాయి వాళ్ళ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందండి. ఇంకా నేను మా ఆయన అయితే వెళ్తున్నాము 4:30కి. ఇంకా మేమైతే 4:10కి అలా బయలుదేరామండి. అక్కడికి వచ్చేసరికి టైం సరిపోద్ది అనేసి కరెక్ట్ టైంకి అయితే వచ్చేసాము. ఇదిగోండి మా అబ్బాయి కూర్చొని ఉన్నాడు. పేరెంట్స్ మీటింగ్ అంటే వాళ్ళకి సెక్షన్ బి సెక్షన్ ఉంటాయి కదా, అలా సెక్షన్ ప్రకారంగా అయితే చేస్తున్నారు. పేరెంట్స్ మీటింగ్ అదే జరుగుతుంది. ఇంకా మాకైతే ఫస్ట్ టైం కదా, తెలీదు. ఒక పక్కనైతే కూర్చున్నాము, తర్వాత కనుక్కొని వెళ్దాంలే అన్నట్టుగా. ఇలా ఏ సెక్షన్ బి సెక్షన్ జరుగుతున్నాయి పేరెంట్స్ మీటింగ్ అనేసి. ఇంకా మేమైతే మా అబ్బాయిది ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్ళామండి. ఇంకా పేరెంట్స్ మీటింగ్ అంటే తెలిసింది కదా, మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు, ఎన్ని మార్కులు వచ్చినాయి, దేనికి వచ్చినాయి అన్నట్టుగా. ఇంకా కొంచెం పర్వాలేదండి, ఇంగ్లీష్లో మాత్రం ఫెయిల్ అయ్యాడని చెప్పారు. ఇంకా మేము కూడా చెప్పాము మా అబ్బాయికి కొంచెం అర్థం చేసుకుంటాం, చదువుతున్నాడు రాస్తున్నాడు కానీ అర్థం చేసుకోలేకపోతున్నానని చెప్పాడు. అదే చెప్పామండి.
సరే టీచర్లకి చెప్తాంలేండి అని చెప్పారండి. ఎందుకంటే ఇంకా సాయంత్రం అయితే దోసకాయ పప్పు అయితే చేశాను. అక్కడ నుంచి రాగానే 6 అయిందండి. మేము ఇంటికి వచ్చేసరికి 5:30 అలా అవుతుంది. ఇంకా క్యాబేజీ అయితే తెప్పించాను. కొంచెంతోనే చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి అరకిలో అంతవరకు క్యాబేజీ తీసుకున్నాను. ఇంకా దాంట్లో ఒక 2 క్యారెట్లు సన్నగా అయితే కట్ చేసుకున్నానండి. క్యాబేజీ కూడా క్యారెట్. ఇంకా దాంట్లోకి ఒక స్పూన్ సాల్ట్, దానికి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, కారం, కొంచెం మిరియాల పొడి, ఇంకా దాంట్లోకి అల్లం చిన్నులపాయల మసాలా కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇలా పిసుకుతా కూడా కలుపుకోవాలి. అల్లం చిన్నులపాయల మసాలా ఫస్ట్ వేయటం మర్చిపోయాను. వాటి పాటే వేయాలి. తర్వాత వేసాను నేను. మళ్ళీ వేసి మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకున్నానండి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. చూద్దాము ఎలా వస్తాయో ఏంటో అన్నట్టుగా. ఒక్కొక్కళ్ళేమో ఇలా పిండుతున్నారు, ఒక్కొళ్ళేమో పిండకుండానే ఇంకా పిండి వేసుకొని కలిపేసుకుంటున్నారు. మనం ఫస్ట్ టైం కదా అనేసి నేనైతే పిండానండి ఇలాగా. దాంట్లో చాలా నీళ్ళు వచ్చినాయి. చూసారు కదా ఎన్ని నీళ్ళు వచ్చినాయో. ఇంకా బయట బండ్ల మీద లాగా కలర్ఫుల్గా కావాలంటే కొంచెం కలర్ వేసుకుంటేమే. ఇంకా నేనైతే కలర్ కూడా ఏమీ వేయలేదండి. ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని కొంచెంతోనే చేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చిద్దో ఏంటో. ఇంకా అది నీళ్ళన్నీ పిండేసినాక ఇలా ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ ఇలా ఆ ఉండలు ఉన్నాయి కదా అలా లేకుండా ఇలా ఎలర్ట్గా చేసుకున్నాను. దాంట్లో ఒక స్పూన్తోనే కొంచెం పెద్ద స్పూనే దాంతోనే కార్న్ఫ్లవర్ పిండి వేసుకున్నాను. ఇంకా దాంతోనే మైదా కూడా వేసుకున్నాను. 2 సమానంగా వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా మనకు ఎంత సైజు కావాలో అంత సైజు అయితే ఉండల్లా చుట్టుకుంటమే. అయితే చిన్నవి చూసుకోవాలండి. చిన్న ఉండలే చుట్టుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి లోపల దాకా. ఇంకా దాంట్లో మనం సాసులో వేస్తాం కదా అవి కూడా లోపల దాకా వెళ్ళాలంటే ఇంకా అన్ని ఉండలు చేసుకున్నాక మనకి నూనె తీసుకున్నాను బాండిలో. ఇంకా ఈ నిండే వరకు నూనె వేసుకోవాలి కదా. నూనె వేసుకొని నూనె అయితే మీడియం మంట మీద పెట్టేసుకున్నానండి. ఇంకా హైలో పెట్టేసుకుంటే లోపల అంతవరకే బయటే కాలిద్ది, కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల అయితే ఉడకదు కదా. మీడియం మంట మీద వేసుకొని ఇంకా ఫస్ట్ అయితే ఒకటి వేసుకున్నాను. అది ఉండిద్దో ఉడిపోద్దో తెలియదు కదా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి అని. బాగానే వచ్చినాయి. ఇంకా అన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా వేసుకున్నానండి. ఇంకా మీడియం మంట మీదే ఒక 3 నిమిషాల పాటు 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. కలపటానికి కూడా నాకు భయం వేసింది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒక స్పూన్ తీసుకొని ఇలా తిప్పాను. ఇంకా అదేం పగలతలేదు. ఒక్కొక్కటి కొంచెం అక్కడక్కడైతే క్యాబేజీ ఆకు అనేది వచ్చేస్తూ ఉంది. అప్పుడు భయం వేసింది ఇది వచ్చిద్దా రాదా అన్నట్టుగా. కానీ అలా ఏం లేదు. ఇంకా మీడియం మంట మీద పెట్టేసుకొని ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఫ్రై చేసుకున్నానండి. ఇలా ఫస్ట్ 1 నిమిషం పాటు వదిలేసాను. దాని తర్వాత ఇంకా కలుపుకుంటా మెల్లిగా నిదానంగా అయితే కలుపుకుంటా అయితే ఫ్రై చేసుకున్నానండి. ఇంకా హైలో పెట్టేసుకొని 1 నిమిషం పాటు ఆ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసేసుకున్నాను. చాలా బాగా కుదిరిందండి. ఇంకా మేము బయట తెచ్చుకుంటే ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి టేస్ట్. అన్ని సాసెస్ వేసాను కాబట్టి. ఇంకా మా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అనేది ఇస్తే ఈ వీడియో కొంతమందికి అయితే వెళ్ళిద్దండి. ఏమైనా చెప్పాలంటే కామెంట్ చేయండి. మంది అయితే ఎవరైనా ఇలా కామెంట్ చేస్తే చేస్తున్నానండి. కుకింగ్ ఛానల్ అయితే ఏం కాదు కదా, ఇంకా ఇంట్లో చేసుకునే పిల్లలు కూడా తింటారని చేస్తున్నాను. చూద్దాము ఏమైద్దో. ఇంకా అది వేపుకొని ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి. ఒక 10 చిన్నులపాయలు రెప్పలు ఉంటాయి కదా అవి అయితే కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కల్లాగా. కొంచెం నూనె వేసుకుని ఒక స్పూను అందులో అయితే ఆ చిన్నులపాయలు రెప్పలు అది కట్ చేసుకుని వేసుకున్నానండి. 1 నిమిషం పాటు కలుపుకొని దాంట్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా ఇలాగా బయట మనం మంచూరియాలో తింటే ఎలా వేస్తారో అలా రెప్పలు లాగా తీసేసుకుని వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నానండి. అది 1 నిమిషం పాటు అలా వేపుకొని దాంట్లో సాసెస్ అన్నీ వేసానండి. గ్రీన్ చిల్లీ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నానండి. రెడ్ చిల్లీ పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. దాంట్లో ఇంకా ఒక స్పూన్ అయితే సోయా సాస్ కూడా వేసుకున్నాను. వెనిగర్ ఉండేది కదా అది కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను. అది మొత్తం వేసుకొని 1 నిమిషం కలిపేసుకున్నానండి. టమాటా కెచప్ కూడా ఒక స్పూన్ అయితే వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఇంకా ఒక్కొక్క స్పూన్ అయితే వేసేసుకున్నానండి. వేసేసుకొని ఇంకా టమాటా కెచప్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 2 స్పూన్లు వేసుకున్నాను. మా అబ్బాయి అంటున్నాడు, పక్క మా అబ్బాయి కలుపుతున్నాడండి. ఇంకా మా అబ్బాయికి ఎంత ఆనందమో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే. ఇంకా మనకి కొంచెం జ్యూసీగా కావాలంటే ఒక చిన్న గిన్నెలోకి కార్న్ఫ్లవర్ పిండి ఉండిద్ది కదండి అది ఒక 1/2 స్పూన్ వేసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్తో సగం నీళ్ళు వేసుకొని కలిపేసుకొని వేసుకోవాలి. ఇంకా దానికి టేస్ట్ కోసం అయితే కొంచెం మిరియాల పొడి వేసాను, కొంచెం పంచదార వేసానండి.
ఇంకా దాంట్లో అది ఈ కార్న్‌ఫ్లవరు సగం స్పూన్ వేసుకున్నాను. దాంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని ఇలా కలిపి వేసుకున్నానండి. చిక్కదనం జ్యూసీ లాగా రావాలంటే ఇంకా వేసుకొని ఇంకా ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని ఇంకా ఇవన్నీ కూడా వేసేసుకున్నానండి. ఇంకా వేసుకొని ఒక నిమిషం పాటు హైలో పెట్టేసుకొని తిప్పేసుకున్నాను. ఇలా కలిపేసుకున్నాను. మంచిగా అయితే వచ్చిందండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను, కానీ బాగా వచ్చిందండి. మా పిల్లలు కూడా బాగుందని చెప్పారండి. ఇంకా మా పిల్లలు కూడా టేస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఇంకా మా ఆయనకు తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఇంట్లో పనులు అన్నీ చూపిస్తూ ఉంటారు, కుకింగే పెట్టచ్చు కదా, చేయొచ్చు కదా అని అంటున్నారంట. ఇంకా నేను వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాను, మా ఆయన చెప్పారని మీరు సబ్స్క్రైబ్ చేసుకోమాకండి. మీకు మా కంటెంట్ నచ్చదు, ఎందుకంటే మా ఆయన చెప్పారు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి. ఇంకా నా కంటెంట్ నచ్చి చూసేవాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇంకా మీరందరూ ఇంకా మా ఆయన చెప్పనేయండి, మా వాళ్ళు కానండి, ఒక 50 మంది ఉన్నా కూడా ఇంకా నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారండి. ఇంకా ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే ఇలాగే ఉంటాయి. మీకు తెలియకపోతే ఇంకా ఒకసారి సెర్చ్ చేయండి, ఫ్యామిలీ బ్లాగ్స్ అండి, ఎలా వస్తాయో చూడండి మీరే. ఇంకా నేను ఇంట్లో ఏం చేసుకుంటున్నాను, ఏం వండుకుంటున్నాను, ఇలాంటివే ఉంటాయండి వీడియో. ఇంకా ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే ఇంకా మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఇష్టం లేకపోతే. నేను దాంట్లో ఏం చెప్పలేనండి. ఇంకా ఇలాగే ఉంటాయి వీడియోస్, ఫ్యామిలీ బ్లాగ్స్ అంటే. ఫస్ట్ కూడా నేను ఛానల్ దీనివల్లే ఆపేయాల్సి వచ్చింది, ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారనేసి. ఇంకా ఈ వీడియో అయితే ఎంతేనండి. మా వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అని ఇస్తే మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి.